శబ్దం గట్టిగా. ఆయనే మనల్ని నడిపించిన గాక. నడవలేని సందర్భంలో కొన్నిసార్లు మన జీవిత ప్రయాణంలో అలసిపోతాం. ఏమండి, మన మనుషులం కదా, కొన్ని సమస్యలు మనం జయించలేం. మానవ రీత్యా మానవ బలాన్ని బట్టి కొన్ని జయించలేం. ఈ మనం పోరాడున్నది ఈ లోకముతో, మనుషులతో కాదు. ఎవరితోనంట? అపవాదితో. కాబట్టి అపవాదితో మనం పోరాడి జయించి ఈ లోక ప్రయాణంలో ముందుకు సాగాలి అంటే మనల్ని నడిపించే నావికుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. ఆమేన్. ఆ పరిశుద్ధాత్ముని కన్ను అప్పగించుకుంటే ఈ సంవత్సరం ఆయన నీకు ముందుండి నడిపించబోతున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన నడిపించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి దేవుడు వారిని విడిపించి ఆ యొక్క మోషేను పంపించి నాయకునిగా వారిని నడిపిస్తా ఉన్నాడు. నా వైపు చూస్తూ వినండి. నడిపిస్తున్నప్పుడు లక్షల మంది బయలుదేరారు. ఇప్పుడు బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం దాటారు, ఐగుప్తు దాటారు, ఎర్ర సముద్రం దాటారు. రాత్రి అయితే ఇప్పుడు ఈ భోజనం చేసి ఎట్లా, పనులు చేసుకుంటారు ఎట్లా? ఎప్పుడైనా ఆలోచించారు? మనకు ఇప్పుడు రాత్రి అయితే మనం ఏం చేసుకుంటామన్నా? మన ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ ప్రయాణ విధానం ఏంటో తెలుసా? వారిని నడిపించింది ఏంటో తెలుసా? అగ్నిస్తంభం, మేఘస్తంభం మేఘం నడిపించింది. చెప్పండి, ఏం నడిపించింది వాళ్ళను? వాళ్ళ యొక్క రూట్ మ్యాప్ ఏంటో తెలుసా? మేఘం. హల్లెలూయా. ఏం నడిపించింది? చెప్పండి. మన జీవిత ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో మన రూట్ మ్యాప్ ఎవరై ఉండాలో తెలుసునా? మేఘమై ఉండాలి. చెప్పట్లేదు అందరు గట్టిగా? నీ సొంతంగా నువ్వు నడవద్దు. నీ సొంతంగా నువ్వు నడిస్తే ఒకవేళ గుంటలో పడవచ్చు, మోసపోవచ్చు. నీ సొంత ఆలోచనలతో నువ్వు నడవాలనుకుంటే నువ్వు మోసపోవచ్చు. ఆయన నడిపించడానికి నీకు మేఘస్తంగా నీతో రాబోతున్నాడు. మేఘం అనగా పరిశుద్ధాత్మకు గుర్తు. వింటున్నారా? మేఘం పగలు మేఘస్తంభంగా మారిపోయేది, రాత్రి అగ్నిస్తంభం. గమనించండి, ఈ మేఘము నడిస్తే ఇశ్రాయేలు ప్రజలు నడిచేవారు. ఆ మేఘం 3 రోజులు ఆరు నిలిచింది అనుకోండి, వీళ్ళు కూడా ఆరు నిలబడాలి. అది రాత్రి 2 గంటలు కదిలితే వీళ్ళు మళ్ళా పెట్టే పేడ సదుకొని మళ్ళా కదలాలి. మేము పండుకున్నాం ఆగంటే కుదరదు. మేఘం కదిలితే వీళ్ళు కదలాలి. ఆమేన్. మేఘం పోతూ ఆగాలి. ఇలా ప్రయాణ క్రమం దేని బట్టి నడుస్తున్నారు? ఎవరు దీన్ని నడిపిస్తున్నారు చెప్పండి? మేఘం నడిపిస్తుంది. మేఘం పరిశుద్ధాత్మ సాదృశ్యం. అందుకే వారి జీవితంలో అదిగో అక్కడ శత్రువులు ఉన్నారయ్యా, మీరు 3 రోజులు ఆగండి అని మేఘం ఆగిపోతే మోసే వారికి చెప్పేవాడు, ఆగండి. మోసే నాయకుడే, కానీ మేఘంను బట్టి మోసే ద్వారా ప్రభు మాట్లాడుతూ నడిపించి. హల్లెలూయా. చెప్తాము గట్టిగా హల్లెలూయా. శత్రువుల చేతిలో నుండి తప్పించింది మేఘం. ఆ యొక్క శత్రువుల మీద జయాన్ని ఇస్తుంది మేఘం.